హాయ్ అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి. అందులో నేను ఉండాలి. ఈరోజు నాకు చాలా హ్యాపీ అండి. అంటే సంతోషం నేను చెప్పలేకపోతున్నాను అనమాట. ఈరోజు మా వాడి పుట్టినరోజు. అలాగే మన యూట్యూబ్‌లో 1000 సబ్స్క్రైబ్స్ అనమాట. ఇదంతా మీ వల్లే. అందరికీ చాలా ప్రత్యేకించి ధన్యవాదాలు చెప్తున్నాను. నన్ను ఫాలో అయిన వాళ్ళందరికీ ప్రత్యేకించి ధన్యవాదాలనమాట. కేకు 1000 సబ్స్క్రైబ్స్ అవ్వడం వల్ల కేక్ కట్ చేయాలనుకున్నా అనమాట. ఆ రోజు మా వోడు బర్త్‌డే మా తమ్ముడు కేక్ పంపించాడు. ఇది నేను యూట్యూబ్ కోసం కొన్న కేక్ అనమాట. మా వోడితో కటింగ్ చేయించడంలోనే చాలా అంటే చాలా హ్యాపీగా పిల్లలు కూడా ఫీల్ అయ్యారు. అప్పట్లో ఒకళ్ళో ఇద్దరో నలుగురో ఏముంటదిలే అనుకున్నాను కానీ అలా 1000 వరకు సబ్స్క్రైబ్స్ రావడం వల్ల నాకు మస్తు హ్యాపీ ఏసిందన్ అంటే చాలా సంతోషం అది చెప్పలేం అది. 1000 అంటే తక్కువ చెప్పండి. నన్ను ఇంతమంది ఆదరిస్తున్నారా? మీ ఇంట్లో మీ బంగారం అంటే నేను మీ ఇంట్లో అమ్మాయినే కదా! నన్ను మీ ఇంట్లో అమ్మాయిగా చూసి నాది సబ్స్క్రైబ్ మన ఛానల్ 'మీ బంగారం' అనే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఈ 1000తో ఆగిపోకుండా 1,00,000, 2,00,000 అలా వెళ్ళాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను అనమాట. దానికి తగ్గట్టు ఆ ఫలితం కూడా నేను ఇస్తానండి. అంటే చేస్తూనే ఉంటాను వీడియోలు. నేనెక్కడ ఇది చేయను. అన్ని వీడియోలు పెడుతూ ఉంటాను. ఇలాగే నన్ను ఆదరించి ఇంకా సబ్స్క్రైబ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాననమాట. సో, మా వాడి పుట్టినరోజు కేకు ఇదనమాట. మా తమ్ముడు పంపించాడు. అది కూడా కేక్ కటింగ్ చేస్తున్నాడనమాట. హ్యాపీ అనమాట. మా వోడు ఫుల్ ఖుష్. చెప్తున్నాడు 1000 సబ్స్క్రైబ్స్ వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ అని మా వాడు కూడా చెప్తున్నాడనమాట. కేక్ చూసుకొని మురిసిపోతూ ఎప్పుడెప్పుడు కట్ చేద్దామా అని వాడి ఆశ అనమాట. ఇది ఫస్ట్ వచ్చింది కాబట్టి అప్పుడు నేను ఈ కేక్‌ని కట్ చేయించేసాను. అది సెకండ్‌దనమాట మన యూట్యూబ్ ఛానల్ కోసం. సో, నా కల నెరవేరింది. ఇలాగే అందరూ నన్ను ఫాలో అయ్యి ఇంకా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మా వాడికి కూడా అందరూ ఆశీర్వదించండి. జన్మదిన శుభాకాంక్షలని ఆశీర్వదించండి అనమాట. మెయిన్ ఏంటంటే ఈ మనకి సబ్స్క్రైబ్స్ తర్వాత మా వాడి పుట్టినరోజు సందర్భంగా ఒక స్వీటు నాకు చేయాలనిపించింది. జెల్లీ జెల్లీ స్వీట్ లాగా జ్యూసీగా కొంచెం మెత్తగా ఏదో పుడింగ్ లాగా బాగుంటుందన్నమాట. అది కూడా నేను ఇవాళ చేశాను. మీకు ఆ వీడియో కూడా వస్తుందన్నమాట. అది చివర్లో ఆడించేసాను. మా వాడికి చిన్న పార్టీ అనమాట. చిన్న పుట్టినరోజు కాబట్టి ట్రీట్ ఇచ్చాం. అది మా తమ్ముడే పంపించాడు. వీళ్ళు సోమవారం పడింది కాబట్టి సో నో నాన్ వెజ్ ఓన్లీ వెజ్ అన్నట్టు మా వాడు వీళ్ళకి ఇష్టమైన నూడిల్స్, పానీపూరి, తర్వాత చాటు, తర్వాత శాండ్విచ్ అనమాట. బాగుంది శాండ్విచ్ కూడా మంచిగానే. ఇవన్నీ వచ్చాయన్నమాట. వీళ్ళు మంచిగా తింటున్నారనమాట. ఏదో బాక్సులు అట్లా ప్యాకింగ్‌లో వస్తాయి కానీ అందులో ఎంతో ఉండవండి. ఇంక కొంచెం ఉంటాయన్నమాట. అన్నీ ప్రసాదంలాగా బాగున్నాయి. నెక్స్ట్ మనం కుకింగ్‌కొచ్చేసరికి చూసారు కదా! ఇలాంటివి గరిటెలు మీ దగ్గర ఉన్నా పర్లేదు, లేకపోయినా పర్లేదు. మామూలు గరిటెతోనే తీసుకొచ్చనమాట. ఇది పాల ప్యాకెట్ ఒకటి తీసుకోండి. సారీ నేను లీటర్ కాదు, హాఫ్ లీటర్ తీసుకోండి. ఫస్ట్ కొంచెం ట్రై చేయండి. మరీ ఎక్కువ హెవీగా ఎక్కువ తీసుకోకుండా తక్కువతో చేయండనమాట. యాలకుల పొడి తీసుకోండి. కొంతమంది నేను యాలక్కాయలు వేసాను. యాలకుల పొడి కూడా వేసుకోవచ్చు. 1 కప్ షుగర్, ఒక 6 ప్యాకెట్లు అమూల్ పాల పౌడరు, దాని తర్వాత ఒక పాల ప్యాకెట్, తర్వాత కార్న్ ఫ్లోర్ అనమాట. ఇది మనకి పాలకు తగ్గట్టు వేసుకోవాలన్నమాట. 3 స్పూన్స్ అట్లా వేసుకుంటే ఒక 4 స్పూన్స్ వేసుకోండి. మనకి గుజ్జుగా రావాలన్నమాట అది. ఏదైతే మనం చేస్తున్నామో స్వీటు అది. చూసారు కదా! ఈ యాలకులు కూడా నేను మిక్సీ కొట్టలేదు. కొంచెం పంచదార వేసి మిక్సీ కొట్టుకోవాలి. మిక్సీ కొట్టుకుంటే మంచి ఫ్లేవర్ ఉంటుంది. టేస్ట్ కూడా ఉంటుందన్నమాట. ఇప్పుడు యాలకులు వేస్తే యాలకులు అన్నది ఏంటంటే పంటికి తగిలితే పిల్లలు అంత ఇష్టపడరు. నేను ఆ రోజు ఫ్లేవర్ వస్తే చాలని వేసాననమాట. చూసారు కదా! మనం ఒక పాత్ర తీసుకొని ఆ పాత్రలో పాలు ఏదైతే మీకు విశాఖ డైరీ కానీ మీ దగ్గర ఏ బ్రాండ్ ఉంటే ఆ బ్రాండ్ పాలు పోసుకోండి. పోసుకొని మనం బాగా మరగబెట్టాలన్నమాట పాలని. మరిగితే మనకి కావలసిన స్వీటు రెడీ అవుతుందన్నమాట. ఆ పాలు ఎంత మరిగితే అంత టేస్ట్ ఉంటాయన్నమాట.
మధ్య మధ్యలో మనం ఒక గరిటో, స్పూనో పట్టుకొని తిప్పుతూ ఉంటే పాలన్నవి అడుగు పట్టవన్నమాట. సో, ఇట్లాగా మనం చేసుకోవాలన్నమాట. ఓ పక్కన కార్న్‌ఫ్లోర్‌ని ఒక గిన్నెలో తీసుకొని పాల్లో, నీళ్ళో ఎందులోకి అందులో కలిపేసుకోండి. మనం ఇందులో ఏస్తే మళ్ళీ అది మిక్స్ అవుద్దో లేదో చెప్పలేం కదా! త్వరగా అడుగంటేస్తుంది కాబట్టి ఒక ఒక 2, 3 స్పూన్లు తీసుకొని మంచిగా పక్కన కలిపేసి పెట్టుకోండి. ఈలోగా ఈ పాలన్నవి మనకి మరుగుతూ ఉంటాయి కదా! ఈ మరిగేంత వరకు మనం మీడియంలో పెట్టుకొని లేదంటే సిమ్‌లో పెట్టుకొని వెయిట్ చేయాలనమాట. ఎంత మరిగితే అంత బావుంటాయి. నేను ఓన్లీ సిమ్‌లో ఉంచాననమాట. ఇది ఎందుకు చేస్తున్నానంటే మనకి 1000 సబ్స్క్రైబ్ అంటే సెలబ్రేషన్ చేసుకోవాలి కదండీ! మాటలా చెప్పండి. అంతమంది మనల్ని ఫాలో అయినప్పుడు మీ అందరి కోసం స్వీట్ చేస్తున్నాననమాట. చూసారు కదా! ఈ గిన్నె ఏదో ఒక స్టీల్ గిన్నె, గాజు గిన్నె ఏదో ఒక అందులో మనకి కార్న్ ఫ్లోర్ అన్నది మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలని మీకు చూపిస్తున్నా. కలుపుకొని చూసారు కదా! మనకి పాలన్నవి మంచిగా మరుగుతున్నాయి. పాలన్నవి మీడియంలో పెట్టుకోవచ్చు, లేతే సిమ్‌లో పెట్టుకోవచ్చు, లేదంటే హైలో దగ్గరుండిలో అయితే హైలో పెట్టుకోవచ్చనమాట. మీ అందరికీ నోరు తీపి చేయడానికి మనం ఈ స్వీటు ప్రిపేర్ చేస్తున్నాను. నచ్చితే మీరు చేసుకోవచ్చు. ఫస్ట్ టైం చేశాను. కొంచెం పాల్లోని కార్న్ ఫ్లోర్ వేసి కలిపాననమాట. కార్న్‌ఫ్లోర్ కలుపుకొని దాంట్లో మనం పోసుకొని ఇంక తిప్పుతూ ఉండాలనమాట. గిర్ర చేతికి పని చెప్పాలి. తర్వాత షుగర్ కూడా 1 కప్ మనం తీసుకున్నాం కదా! మనకి ఏంటంటే స్వీట్‌నెస్ సరిపోవడానికి స్వీట్ అనమాట. 1 కప్ షుగర్ ఏసుకున్నాను. అది ఇది 2 మిక్స్ చేస్తున్నాననమాట. ఇది ఎలా అంటే జున్ను ముక్కలా బావుంటదండి. చాలామంది ఒక్కొక్కళ్ళు ఒక్కో పేర్లు పెడుతున్నారు. మష్రూమ్ ఏదో పేరు విన్నాను నేను. అది నాకు ఐడియా లేదు. నోరు తిరగట్లేదు. మష్రూమ్ మిల్లనో ఏదో అంటారు. అవి కాకుండా నా భాషలో నేను పెట్టాలంటే పాలముంజుల్లా ఉన్నాయి కాబట్టి ముంజులు అని పెడదాం. ఈ స్వీట్ పేరైతే నేను ముంజు అని తెల్ల ముంజులు అని పెడతా. సేమ్ అట్లాగే ఉంది. అదే ఫీల్ వస్తుందనమాట. తింటుంటే తెల్ల జున్ను కేక్‌లాగా, ముంజుల్లాగా అట్లా అనిపించింది నాకు ఈ స్వీట్ అనమాట. ఇది కలర్ కూడా కొంతమంది మిక్స్ చేసుకోవచ్చు. పింక్ కానీ, యెల్లో కానీ, రెడ్ అయితే ఎవడు తినలేడు అంత త్వరగాని. ఈ 2 కలర్లు అయితే బావుంటాయన్నమాట. పాల పౌడర్ కూడా మీ దగ్గర పాల పౌడర్ ప్యాకెట్ వేసుకోండి. లేదంటే 2 ప్యాకెట్లైనా వేసుకోవచ్చు. అంటే ఆ ఫ్లేవర్ అన్నది బావుంటది. యాలకులు చూసారు కదా! నేను దంచి ఒక 3 వేశాను. ఆ దంచడం వల్ల లోపల ఏదైతే నల్లటి గింజలుంటాయో అవి అందులో ఇమిడి బావుంటాయన్నమాట. కాబట్టి ఇది చూసారు కదా! నేను ఈ పాల ప్యాకెట్ రూ. 5 పాల ప్యాకెట్‌లే ఒక 2, 3 ఇట్లా వేసుకుంటే ఒక 2 ఏసుకోండి. నేను ఒకటే వేశాను. షుగర్ ఎక్కువేశాను కాబట్టి. కానీ ఇది ఎక్కువేసుకుంటే బావుంటదనమాట. ఫ్లేవర్ అన్నది మంచిగుంటది. ఇదేంటంటే థిక్‌గా, చిక్కగా దగ్గరకొచ్చేయాలనమాట. ఎంత దగ్గరగా అంటే వాటర్‌లా అనిపించకూడదు. ఇంకా పేస్టీలా అయిపోవాలనమాట. అంత దగ్గరికొచ్చేసిన తర్వాత మనం ఒక దాంట్లో తీసుకొని స్టోర్ చేసుకోవాలి ఫ్రిడ్జ్‌లో ఒక 2, 3 అవర్స్. డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టకూడదండి. గడ్డేస్తది. నార్మల్ ఫ్రిడ్జ్‌లో నార్మల్ టెంపరేచర్‌లో పెట్టుకొని మనం ఒక 3, 4 అవర్స్ ఇట్లా ఉంచుకుంటే తెల్లటి ముంజిల్లాంటిది పాల పాల జున్ను లాంటిది మంచిగా వస్తదనమాట. మంచిగా రెడీ అవుతుందనమాట. చూస్తున్నారుగా? ఇట్లా తిప్పుతూనే ఉండాలి. అలాగని ఈ స్టేజ్‌లో మనం దింపేసామనుకో అది ఇంకా ఇడిపోద్దనమాట. అట్లా కాకుండా దగ్గరగా అలా తిప్పుతూ మంచిగా కలుపుకుంటూ ఉండాలనమాట. ఎంత కలిపితే అంత బావుంటది. గుర్తుపెట్టుకోండి ఒక విషయం ఎప్పటికైనా సరే. ఎంత మనం కలుపుతూ ఇంక చేతికి పనే గిరగిర తిప్పుకోవడమే ఇంకా. ఇది వెరైటీగా ఉంటది స్వీటు. మంచి టేస్టీగా ఉంటదనమాట. నేను ఎప్పటినుంచో చేద్దాం అని అనుకున్నాను. ఇన్నాళ్ళకి కుదిరింది. మన సబ్స్క్రైబ్స్ రావడం వల్ల లేదు. ఒక స్వీట్ చూపించాలి అని ఒక తీయగా ఈ కబురు తియ్యగా చెప్పాలి కాబట్టి స్వీటు తీపిది చేసి తియ్యగా చెప్తున్నాననమాట. ఈ మన సబ్స్క్రైబ్స్ అందరికీ ఎవరైతే చేసుకున్నారో ఇది అందరికీ అంకితం ఈ స్వీటు. మీరు కూడా చేసుకుని ఎలా ఉందో చెప్పండి. చూస్తున్నారుగా నేను ఇంక కలుపుతూనే ఉన్నాను. ఎందుకంటే కార్న్‌ఫ్లోర్ వేసిన తర్వాత మనం వదిలేస్తే అడుగు పట్టేసి త్వరగా మాడిపోతుందనమాట. అడుగు పట్టకుండా మరీ హైలో పెట్టకుండా మీడియంలో పెట్టుకొని మనం తిప్పుకుంటూ ఉండాలి. సిమ్‌లో కానీ, మీడియంలో కానీ ఈ రెండిట్లోని పెట్టుకుని మంచిగా తిప్పాలనమాట.
అప్పుడే మనకి మంచిగా బాగుంటుంది. చూసారు కదా, ఇలాంటి గిన్నె కానీ స్టీల్ గిన్నె కానీ తీసుకుని దాంట్లోని ఒక నెయ్యి చుక్క ఆయిల్ ఏదో ఒకటి ఉంటే మీ దగ్గర, దానికి అది పాముకుండా అంటుకోకుండా ఉంటుందన్నమాట. ఇదో చిట్కా. నేను ఆ బ్రష్ ఉంది కదా, ఆ బ్రష్తోని నేను ఇట్లా పాముతున్నాను అనమాట. కొంచెం నెయ్యి కొద్దిగా మరగబెట్టింది కాచి చల్లార్చింది కొంచెం అలా పాముకుంటే మంచిగా అంటుకోదనమాట ఆ స్టీల్ గిన్నెకి అన్నది. సో అందులో వాటర్ ఉండడం వల్ల మీకు ఎట్లా అనిపిస్తుంది, వాటర్ లేకుండా గిన్నె తుడుచుకుని ఆ తర్వాత నెయ్యి అప్లై చేసుకోండి. ఇది అన్నది ఇంకా చిక్కబడాలి కదా, ఎంత చిక్కబడితే అంత బాగుంటుందని మనం ఇది ఇంకొక 10 నిమిషాల్లో మనం ఇట్లా తిప్పుకునే ఉండాలన్నమాట. చూస్తున్నారు కదా, నేను అలా తిప్పుతూనే ఉన్నా. ఏదో కేకు కలిపినట్టు అది మనం కలుపుతూ ఉండాలి చక్కగానే. కేక్ చేసుకున్నప్పుడు ఎట్లా ఉంటుందో పేస్టు అట్లా రావాలన్నమాట. మరి నీళ్ళ కాకుండా దగ్గరగా రావాలన్నమాట. ఇది ఎంత బాగా తిప్పితే ఎంత దగ్గరగా ఉంటే అంత బాగుంటుందన్నమాట. మనం తిప్పడం వల్ల అన్నీ కలిసి రుచినిస్తాయన్నమాట. ఆ మెదడులో అలా తిప్పుతూ ఉన్నానమాట నేను. చూసారు కదా, ఈ 2 గిన్నెలు ఏదైతే పక్కన పెట్టుకున్నానో అవన్నీ మీకు చూపిస్తానన్నమాట. ఇందులో ఇట్లా మనం పంచదార ఏదైతే మెజర్మెంట్ తీసుకున్నామో అదే గిన్నెలో మనం ఈ పాల పౌడర్ చాలా బాగుంటుందండి. ఇది ఉత్తినే కూడా తినేయచ్చు, అంత తీయగా కమ్మగా ఉంటుంది. ఏంటంటే కాశ్మీర్ సైడ్ అట్లాగా వాళ్ళు కాఫీ టీలు తాగుతారు కదా, ఇలా వేడి నీటిలో ఒక ప్యాకెట్ వేసేసుకుని కొంచెం షుగర్ వేసుకుని కాఫీ పౌడర్ వేసుకుని తాగినా అదిరిపోద్ది అనమాట. కానీ పాలు ఇచ్చేంత టేస్ట్ ఇది ఇవ్వలేదనుకోండి, కానీ ఉత్తది తింటే మట్టికి చాలా బాగుంటుంది అనమాట. సో నేను ఈ పాల పౌడర్లు ఏవైతే ఉన్నాయో అవి ఒక దాంట్లో వేసేసాను. అన్నీ వేసేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఎలాగో మనం పాలలో కూడా వేసాం కాబట్టి ఆ ఫ్లేవర్ ఉంటుంది, కానీ దీనికి అద్దుకుని తింటే ఇంకా అద్భుతం అనమాట. చూసారు కదా, వేడి వేడిగా మనం ఇంకా దగ్గరికి వచ్చేసింది అనగా ఇంకా తీసి ఒక దాంట్లోని నెయ్యి రాసుకున్నాం కదా, నెయ్యి నూనె అది రాసుకుని దాంట్లో వంపేసుకోవాలన్నమాట. మొత్తం వంపేసుకున్నా పర్లేదు, 2 గిన్నెలు తీసుకుని సమానంగా చేసినా పర్లేదన్నమాట. ఎక్కువ వస్తాయి అన్నమాట కొంచెం ఎక్కువ చేసుకుంటే. చూస్తున్నారుగా, నేను మంచిగా ఊడ్చుకుని పక్క గిన్నెలోని వేసాను, ఈ గిన్నెలోని వేసాను. కొంచెం సమానంగా పరుస్తున్నాను అనమాట. ఇలాగా 2 మనం ఫ్రిడ్జ్లోని ఒక 2-3 అవర్స్ ఉంచేసుకుని 4 అవర్స్, దాని తర్వాత చల్లగా కూల్గా పాలముంజల్లాంటి పుడింగ్ రెడీ. చూసారు కదా, ఇది ఇంకా కొద్దిగా అవ్వాలి డీప్ ఫ్రిడ్జ్లో, అంటే డీప్ ఫ్రిడ్జ్ కాదు, ఇంకా ఫ్రిడ్జ్లో అట్లా ఉండాలన్నమాట. సో మనకి ముక్కల్లాగా మనం ఈ స్టేజ్లోనే కొంచెం చాక్కి నెయ్యిని పూసి అట్లా మనం కట్ చేసుకుంటే మనకి ఈ పాలముంజలు లాంటివి రెడీ అనమాట. నైఫ్ కొంచెం ఎగుడు దిగుడుగా ఉంది, మీ దగ్గర ఏది ఉంటే అది కొంచెం మంచిగా కట్ చేసుకోండి. నా దగ్గర వంకరగా ఉంది కాబట్టి ఇది వంకరగా వెళ్ళిపోతుంది అనమాట. ఈ పాల పౌడర్ ఏదైతే ఉందో అది మనం అలా జల్లుకోవాలన్నమాట పైన మంచిగాని, అలా జల్లుకొని అలా తట్టుకోవాలన్నమాట. కానీ జున్ను ముక్కలా బాగుంటుందండి, ఇదేమీ ఎడిపోదు, మంచిగా ఉంటుందన్నమాట. ఆ పాల పౌడర్ వేసుకుంటే ఆ ముక్క అలా తింటూ ఉంటే బాగుంటుంది. నేను ఒక ప్లేట్ తీసుకుని దాన్ని దబ్బలించడం అంటే తిరగేయడం అనమాట. ఇట్లా ప్లేట్ అట్లా అది పట్టుకొని ఆ బాక్స్ పట్టుకుని ఇట్లా తిప్పితే ఇంక ఇట్లా వస్తాయి అనమాట. మనం దీని మీద మళ్ళీ పౌడర్ చల్లుకుని మంచిగా సర్వ్ చేసుకోవడమే. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ బంగారం కుకింగ్ స్పెషల్ బాక్స్లో ఈరోజు పాలమంజులాంటి కేక్ అనమాట, కానీ కేక్ కాదు, అంతే కదా మరి. కేక్ లాంటిది కానీ కేక్ కాదు, పాలముంజి లాంటిది కానీ పాలముంజలు కాదు, ముంజి లాంటిది కానీ ముంజి కాదు. మనం చేసిన ఈ స్వీట్ అలా నోట్లో పెడితే ఇలా వెన్నలా కరిగిపోయిందండి. అబ్బా, చూసారా ఎంత బాగా కదులుతుందో, జల్లిగా. చూసారు కదా, కొంచెం నేను ఆ పాల పౌడర్లో కూడా ముంచాను. అలా బయట తీసుకుంటే అబ్బబ్బా, ఒక బయట నోట్లో పెట్టుకుంటే కరిగిపోయిందనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ బంగారం.